ఆర్యన్ ఇన్వేజన్ థియరీని మీరు సమర్థిస్తారా? నమ్ముతారా? ఆర్యన్ ఇన్వేజన్ థియరీని మీరు ప్రూవ్ చేయగలరా? ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ప్రూవ్ చేస్తే అక్షరాల 2,10,00,000 రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఎన్నో కొత్త విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఫ్యాక్చువల్ అండ్ ఆథెంటిక్ కంటెంట్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఇంటలెక్చువల్ చౌరాస్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ వీడియోలో ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఎలా క్రియేట్ చేశారో చారిత్రక కోణంలో తెలుసుకుందాం. దానికి ముందు ఆర్యన్ ఇన్వేజన్ థియరీ యొక్క సారాంశాన్ని గమనిద్దాం. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ప్రకారం ఆర్యులు బయట నుండి వచ్చి హ్యాపీగా బ్రతుకుతున్న ఇండస్ వ్యాలీ, హరప్పా నాగరికతను నాశనం చేసి ఆర్యుల యొక్క సంస్కృతిని, వారితో తెచ్చిన సంస్కృత భాషను భారతదేశంలోని హరప్పా, మొహంజదారో మరియు ఇతర ప్రాంతాల నల్లని లోకల్ తెగలపై క్రమంగా దాన్ని రుద్ది సాంస్కృతిక మతపర ఆధిపత్యాన్ని చలాయించారనేదే ఆర్యన్ ఇన్వేజన్ థియరీ యొక్క సారాంశం. 1767వ సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ దేశస్థుడు గాస్టిన్ లారెంట్ కర్డు భారతదేశంలో నివసిస్తూ ఉండగా లాటిన్, గ్రీక్, ఇతర యూరోపియన్ భాషలకు మరియు సంస్కృత భాషకు దగ్గర పోలికలు ఉన్నాయని గుర్తించాడు. ఈయన ఈ విషయాన్ని ఒక పబ్లికేషన్గా వ్రాసి ఫ్రెంచ్ దేశంలోని ఫ్రీ థింకర్ అయిన వోల్టైర్ అనే వ్యక్తికి పంపాడు. వోల్టైర్ సంస్కృతం మరియు యూరోపియన్ భాషలకు ఉన్న పోలికల గురించి ఒక పబ్లికేషన్ను ప్రచురణ చేసి యూరోపియన్ సంస్కృతి మరియు దాని భాషా సంపద గంగా నది ఒడ్డున ఉద్భవించాయని నిర్ధారించాడు. ఈ వాదాన్ని ఎమాన్యుయల్ కాంట్ వంటి పలు మేధావులు కూడా భారతదేశం నుండే యూరోపియన్ భాషా సంస్కృతి ఆవిర్భవించాయని నిర్ధారించారు. ఇండియాలో ఉన్న బ్రిటిషర్ జస్టిస్ విలియం జోన్స్ కూడా 1786వ సంవత్సరంలో తన ప్రసంగాలలో లాటిన్ మరియు గ్రీక్ భాషల కంటే సంస్కృత భాష చాలా శాస్త్రీయంగా నిర్మింపబడిందని కీర్తించారు. ఈ వాదనను సమర్థిస్తూ ఫ్రెడరిక్ ష్లీగల్ 1808 సంవత్సరంలో రాసిన లాంగ్వేజ్ అండ్ విజ్డమ్ ఆఫ్ ఇండియన్స్ అనే బుక్ చాలా ప్రాచుర్యం పొందింది. 1760 నుండి 1810 కాలం వరకు అందరూ యూరోపియన్ భాషా మేధావులు భారత్ నుండే యూరోపియన్ భాషా సంస్కృతి ఆవిర్భవించాయని ఉద్ఘాటించారు. ఈ ఫేజ్ను ఇండోమానియాగా పిలుస్తారు. జాత్యహంకార వలసవాదం నుండి ఇండో యూరోపియన్ భాషా శాస్త్రం ఆవిర్భవించింది అనేది ఒక అబద్ధం. ఎందుకంటే 1800వ శతాబ్దపు కాలం నాటికి భారత్ పూర్తిగా బ్రిటిష్ కాలనీగా ఇంకా కాలేదు. సో మొట్టమొదటిగా అవుట్ ఆఫ్ ఇండియా థియరీని ప్రతిపాదించింది 18వ శతాబ్దపు యూరోపియన్లే. తరువాత ఇదే వాదం జాత్యహంకార ఆర్యన్ ఇన్వేజన్ థియరీగా ఎలా మారిందో చారిత్రక కోణంలో అర్థం చేసుకుందాం. అవుట్ ఆఫ్ ఇండియా థియరీ యొక్క ఆధిపత్యాన్ని దెబ్బతీసే ఒక కొత్త ఆలోచన ప్రారంభమైంది. ఇండో యూరోపియన్ భాషలకు సంస్కృత భాష తల్లి కాదని, అక్క మాత్రమేనని కొంతమంది యూరోపియన్ లింగ్విస్ట్ అంటే భాషా శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. కాబట్టి సంస్కృతానికి మరియు యూరోపియన్ భాషలకు తల్లి వేరే ఏదో చాలా ప్రాచీనమైన భాష ఉన్నదని దీని అర్థం. ఆ తల్లి భాషకే ప్రోటో ఇండో యూరోపియన్ భాష అని పేరు పెట్టారు. ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష నుండే సంస్కృతం మరియు ఇతర యూరోపియన్ భాషలు ఆవిర్భవించాయి అనే వాదన బలపడింది. ప్రోటో ఇండో యూరోపియన్ భాష నుండి సంస్కృతం ఆవిర్భవించిందనే ఈ భాషా సిద్ధాంతం కాస్త ప్రోటో ఇండో యూరోపియన్ భాష యొక్క మాతృభూమి భారతదేశం నుండి చాలా దూరంలో ఉండేదిగా రూపాంతరం చెందింది. ఇది కరెక్ట్ లాజిక్ కాదు, ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఉండి కూడా భాష యొక్క పరిణామం లేదా ఎవల్యూషన్ జరగవచ్చు. కానీ ఈ కొత్తగా ప్రతిపాదించిన సంస్కృత భాష ఇతర యూరోపియన్ భాషలు ఆవిర్భవించిన ప్రోటో ఇండో యూరోపియన్ అనే మాతృభాష యొక్క భౌగోళిక ప్రదేశం భారతదేశం నుండి చాలా దూరంలో ఉంది అనే ఈ వాదన ప్రాముఖ్యత సంతరించుకుంది. నిప్పుకు పెట్రోల్ పోసినట్టుగా 1834వ సంవత్సరంలో ఆగస్ట్ ష్లీగల్ అనే వ్యక్తి ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష ఆర్మేనియా ప్రాంత కాకేజియన్ పర్వతాల నుండి ఆర్యులు ఇండియాకి తీసుకొని వెళ్ళుంటారని ప్రతిపాదించాడు.
ఈ కాకేషియన్ పర్వతాల ప్రాంతం బైబిల్ని నమ్మే క్రైస్తవ మతస్థులకు చాలా బాగా నచ్చింది. ఆర్యులు ఎవరో కాదు, నోవాస్ ఆర్క్ కాకేషియన్ పర్వతాల దగ్గర ఉండేది కాబట్టి ఆర్యులు నోవా యొక్క కొడుకు జఫేత్ యొక్క వారసులే అని, వీరే భారతదేశాన్ని ఆక్రమించి సంస్కృత భాషను తీసుకొచ్చారు అని ప్రతిపాదించారు. దాదాపు 100 సంవత్సరాల వరకు ఇదే బలమైన వాదనగా ఉండేది. తరువాత 1926వ సంవత్సరంలో గార్డన్ చైల్డ్ ప్రోటో ఇండో యూరోపియన్ భాష యొక్క మాతృభూమి లేదా మదర్ల్యాండ్ కాకేషియన్ పర్వతాల ప్రాంతం కాదు, సింటాస్టా కల్చర్కు చెందిన యామ్నాయా తెగలు ఉన్న డాన్ వోల్గా రీజియన్ అని, ఇది ప్రస్తుత సెంట్రల్ ఏషియన్ స్టెప్పే ప్రాంతంగా ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనను చాలామంది ఇండాలజిస్టులు ఖండించారు. వీరిలో ముఖ్యంగా ముంబై గవర్నర్గా పనిచేసిన మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టోన్, హిందూ గ్రంథాలను అన్నింటినీ పరిశీలిస్తే ఏ హిందూ గ్రంథం కూడా విదేశీ మూలం గురించి ఎటువంటి సూచన ఇవ్వదని తేల్చి చెప్పాడు. కాబట్టి హిందువులు మొదటగా భారతదేశంలో తప్పితే ఏ ఇతర భౌగోళిక ప్రాంతంలో నివసించారనే దానికి ఎటువంటి ఆధారం లేదని తేల్చి చెప్పాడు. కానీ ఈయన వాదనకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. దీనికి తోడుగా 19వ శతాబ్దం మధ్యలో 2 పరిణామాలు అవుట్ ఆఫ్ ఇండియా థియరీని భూస్థాపితం చేసి ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ప్రమోట్ చేశాయి. అందులో మొదటిది లింగ్విస్టిక్ పేలియంటాలజీ, రెండవది ఋగ్వేదంలో రచించబడిన యుద్ధాలు. లింగ్విస్టిక్ పేలియంటాలజీ అంటే ఒక భాషలోని పదజాలం నుండి ఆ భాష మాట్లాడే వారి యొక్క భౌగోళిక నివాస స్థలాన్ని కనుగొనే ఒక శాస్త్రం. కాబట్టి ప్రోటో ఇండో యూరోపియన్ భాషలోని కొన్ని పదాలు అయిన బండి చక్రాలు, బిర్చ్ చెట్టు, తోడేలు, ఎలుగుబంటి ఇలా కొన్ని పదాలను తీసుకొని ప్రోటో ఇండో యూరోపియన్ భాష మాట్లాడేవారు చలి ప్రాంతాలలో నివసించి ఉంటారు అని ప్రతిపాదన జరిగింది. కానీ హిమాలయన్ ఫుట్ హిల్స్ వంటి చల్లని ప్రాంతాలు ఇండియా పాకిస్తాన్లలో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా బిర్చ్ ట్రీ, ఎలుగుబంటి వంటివి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం దాయబడింది. ప్రోటో ఇండో యూరోపియన్ భాషలో కేవలం చలి ప్రాంత జంతువులే కాకుండా సింహం, ఏనుగు, కోతులు వంటి వేడి వాతావరణ ప్రాంతానికి చెందిన జంతువులు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయం శ్రీకాంత్ తలగేరి గారు లాస్ట్ 30 నుండి 40 సంవత్సరాల ముందే బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ లింగ్విస్టిక్ పేలియంటాలజీ ప్రకారం ప్రోటో ఇండో యూరోపియన్ భాషలోని చలి ప్రాంతాలకు సంబంధించిన జంతువులు మరియు బండి చక్రాలను అనే విషయాలను పట్టుకొని ప్రోటో ఇండోపిరియన్ భాష యొక్క మాతృభూమి భారతదేశం నుండి దూరంగా సెంట్రల్ ఏషియా స్టెప్పే గడ్డి భూములలో ఉండొచ్చనే ప్రతిపాదన బాగా పాపులర్ అయింది. భారతదేశంలో కూడా నార్త్ ఇండియాలోని హిమాలయన్ ఫుట్ హిల్స్ ప్రాంతంలో చల్లని ప్రదేశాలు ఉన్నా కూడా భారతదేశాన్ని ప్రోటో ఇండో యూరోపియన్ భాష ఆవిర్భవించిన మాతృభూమిగా ఉండొచ్చు కదా అనే ఈ పాసిబిలిటీని పూర్తిగా తిరస్కరించారు. సెంట్రల్ ఏషియాలోని స్టెప్పే ప్రాంతాలు కరెంట్ ఆర్ ప్రజెంట్ సదరన్ రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాలే ప్రోటో ఇండో యూరోపియన్ భాష మాతృభూములు అయి ఉండొచ్చు అనే ప్రతిపాదన బాగా జోరు అందుకుంది. అదే నిజంగా ప్రాచుర్యమైంది. రెండవ కారణం అయిన ఋగ్వేదంలో ఉన్న యుద్ధాల గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం. ఋగ్వేదంలో అనేక చోట్ల దాస దస్యులపై ఋగ్వేదం కంపోజ్ చేసిన ఋషులు, వారి రాజులు యుద్ధం చేయడం చూడవచ్చు. 19వ శతాబ్దంలో వేదాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్లేటర్స్ దాస దస్యులను లోకల్ యాబొరిజినల్ నల్లని ఆటవిక తెగవారిగా మిస్ట్రాన్స్లేట్ చేశారు. కానీ యాక్చువల్గా దాస దస్యులు ప్రోటో ఇరానియన్స్, ప్రస్తుత ఇరానియన్స్ యొక్క పూర్వీకులు. ఇరానియన్ దాస దస్యులు కూడా వారిని వారు ఐర్యా అనే పిలుచుకునేవారు. భారత పురురాజులకు ఇరానియన్స్కు జరిగిన ఋగ్వేద యుద్ధాలను నల్లని ఆదివాసీలపై తెల్లని ఆర్యుల దాడిగా ప్రచారం చేశారు. ఈ 2 కారణాలైన భాషలోని పదాల నుండి భౌగోళిక ప్రాంతాన్ని కనుగొనే శాస్త్రమైన లింగ్విస్టిక్ పేలియంటాలజీని వాడి మరియు ఋగ్వేదంలోని యుద్ధాలకు మిస్ట్రాన్స్లేషన్స్ కారణంగా ప్రోటో ఇండో యూరోపియన్ భాష యొక్క మాతృభూమి ఇండియా కాదని సెంట్రల్ ఏషియన్ స్టెప్పే ప్రాంతంగా అని ప్రచారం చేయడం జరిగింది. ఆర్యులు సెంట్రల్ ఏషియా నుండి ఇండియాపై దండెత్తి ఇక్కడ నల్ల జాతీయులను అణిచివేసి వారి సంస్కృతిని
మరియు సంస్కృత భాషను ఇండియాలోకి తీసుకొని వచ్చారనే ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ చాలా బాగా పాపులర్ అయింది. ఈ ఆర్యన్ ఇన్వేజన్ వాదం ఇండియాలోని కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ వల్ల, కొంతమంది అంబేద్కరైట్ల వల్ల, కానీ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఖండించారు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఇంకా ద్రవిడియన్ విప్లవం వల్ల స్వాతంత్రం తర్వాత కూడా చాలా వరకు ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ పొలిటికల్ రూపం తీసుకోవడం వల్ల ఆర్య సిద్ధాంతం ఇంకా మన భారతదేశంలో బ్రతికే ఉంది. కానీ 1982వ సంవత్సరంలో కేడి సేత్న కర్పాసా అనే పుస్తకాన్ని ప్రచురించారు. కర్పాసా అంటే కాటన్ అని అర్థం. ఋగ్వేదంలో కాటన్ ప్రస్తావన ఉండదు, కానీ హరప్పన్ నగరాలలో కాటన్ సమృద్ధిగా ఉండేది. ఋగ్వేదం తరువాత రచనలు అయిన ఇతర వేదములలో, బ్రాహ్మణాలలో కాటన్ యొక్క ప్రస్తావన ఉంటుంది. దీని కారణంగా ఋగ్వేదం యొక్క ఎర్లీ వర్షన్స్ హరప్ప కంటే చాలా పురాతనమైనవని కేడి సేత్న ప్రతిపాదించారు. దీన్ని బట్టి హరప్పన్ నాగరికత 2500 బీసీ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఋగ్వేదం ఖచ్చితంగా 4000 బీసీ నుండి 3000 బీసీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ప్రతిపాదించే 1500 బీసీ కంటే దాదాపు 1500 సంవత్సరాలు వెనక్కి ఉంది. కాబట్టి ఇక్కడ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఫెయిల్ అవుతోంది. కేడి సేత్న వాదానికి తోడుగా 1984వ సంవత్సరంలో అమెరికన్ ఆర్కియాలజిస్ట్ జేమ్స్ షాఫర్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీని అధ్యయనం చేసి ఆర్యన్ ఇన్వేజన్ థియరీ పూర్తిగా బూటకమని, ఆర్యన్ ఇన్వేజన్ థియరీకి 0% ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉన్నాయని నిర్ధారించారు. అలానే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ కూడా తప్పేనని తేల్చి చెప్పారు. అప్పటి వరకు ఆర్యన్ ఇన్వేజన్ థియరీని సమర్థిస్తూ వచ్చిన ప్రముఖ భారత ఆర్కియాలజిస్ట్ బిబి లాల్ గారు కూడా తన స్టాండ్ని మార్చుకొని వేదిక్ మరియు హరప్పన్ కల్చర్స్ నాణానికి బొమ్మ బొరుసు వంటివేనని ప్రతిపాదించారు. దాదాపు ఒక 150 సంవత్సరాల తరువాత అవుట్ ఆఫ్ ఇండియా థియరీ మళ్ళీ ప్రాణం పోసుకుంది. 2002-2010లో శ్రీకాంత్ తలగిరి గారు ఋగ్వేదం, ఇతర వేదాలు, బ్రాహ్మణాలు, అవెస్త వంటి అనేక గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఋగ్వేదం యొక్క 10 మండలాలు ఒకేసారి వ్రాసినవి కావని, ఈ 10 మండలాలను ఓల్డ్ ఋగ్వేద మరియు న్యూ ఋగ్వేదగా క్లాసిఫై చేశారు. ఋగ్వేద మండలాలు 6, 3, 7, 4, 2 పురాతనమైనవని, ఋగ్వేద మండలాలు 5, 1, 8, 9, 10 తరువాత వ్రాయబడ్డాయి అని ఋగ్వేదాన్ని కంపోజ్ చేసిన ఋషుల వంశవాళిని పరిశీలించి, అలాగే ఋగ్వేదంలోని రాజులు వారి వారసుల వంశవాళిని పరిశీలించి శాస్త్రీయంగా నిరూపించగలిగారు. దీనికి తోడుగా ఓల్డ్ అండ్ న్యూ ఋగ్వేద మండలాలలోని పదాలు, వాటి లింగ్విస్టిక్ స్టైల్స్, చారిత్రక అంశాలు మరియు భౌగోళిక ప్రాంతాలు, నదుల ప్రస్తావనను క్షుణ్ణంగా అనలైజ్ చేసి ఋగ్వేద మండలాలను ఓల్డ్ అండ్ న్యూ ఋగ్వేదిక్ సెట్స్గా 2 టైమ్లైన్స్కు చెందినవిగా శాస్త్రీయంగా నిరూపించారు. దీనిని నిరూపిస్తూ కేడి సేత్న గారి కాటన్ థియరీ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతోంది. ఎందుకంటే ఓల్డ్ ఋగ్వేద మండలాలు అయిన 6, 3, 7, 4, 2 వీటిలో కాటన్ ప్రస్తావన ఉండదు. అదే 2500 బీసీ నుండి 1900 బీసీ ప్రాంతంలోని హరప్పా నాగరికతలో న్యూ ఋగ్వేదిక్ మండలాలు అయిన 5, 1, 8, 9, 10 మండలాలలో కాటన్ ప్రస్తావన ఉంది. అలాగే పోస్ట్ ఋగ్వేదిక్ లిటరేచర్లో కూడా కాటన్ గురించి చాలా చోట్ల ప్రస్తావన ఉంది. ఇంకో ఉదాహరణగా ద్రావిడ భాష పదాలు ఓల్డ్ ఋగ్వేదిక్ మండలాలు అయిన 6, 3, 7, 4, 2లో కనిపించవు. న్యూ ఋగ్వేదిక్ మండలాస్ 5, 1, 8, 9, 10లో కన, పూజ్ అనే ద్రవిడియన్ పదాలు, అలాగే ద్రవిడియన్ ఋషులు అయిన ఇరింబిత కన్వ మరియు సిరింబిత భరద్వాజల పేర్లు చూడొచ్చు. అంతేకాకుండా మెసొపటోమియా లేదా బాబిలోనియాకు చెందిన పదాలు ఓల్డ్ ఋగ్వేదిక్ మండలాల్లో కనిపించవు. అదే న్యూ ఋగ్వేదిక్ మండలాస్ 5, 1, 8, 9, 10లలో బేకనాథ అంటే మనీ లెండర్ అనే పదం, మన అనే పదం చూడొచ్చు. మన అనేది బాబిలోనియన్లు ఉపయోగించే కొలతకు సంబంధించిన ఒక పదం. ద్రావిడ
మరియు బాబిలోనియన్ పదాలు ఓల్డ్ రిగ్వేదిక్ మండలాల్లో లేకపోవడం, కేవలం న్యూ రిగ్వేదిక్ మండలాలు 5, 1, 8, 9, 10లో మాత్రమే కనుగొనుటకు కారణం ఓల్డ్ రిగ్వేదిక్ టైమ్స్లో ఎటువంటి వాణిజ్య సంబంధాలు వారికి లేకపోవటం. అదే న్యూ రిగ్వేదిక్ ఏజ్ 2500 BC ప్రాంతంలో సింధు సరస్వతి నాగరికతకు మరియు ద్రవిడ దేశానికి ఇరాక్లోని బాబిలోనియా ప్రాంతాలకు వాణిజ్య సంబంధాలు ఉండేవి. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా రిగ్వేదిక్ మండలాలు 2 టైమ్ లైన్స్ రచించినవిగా శ్రీకాంత్ తలగిరి గారు క్రిస్టల్ క్లియర్గా నిరూపించగలిగారు. అవుట్ ఆఫ్ ఇండియా థియరీ గురించి ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ కావాలనుకునేవారు శ్రీకాంత్ తలగిరి గారు రచించిన ద రిగ్వేద అండ్ అనాలిసిస్ అనే బుక్ను, దాని సీక్వెల్ ద వేద, ద అవెస్త, ఫైనల్ ఎవిడెన్స్ అనే పుస్తకాలను చదవగలరు. సింపుల్గా చెప్పాలంటే న్యూ రిగ్వేదిక్ మండలాస్ 5, 1, 8, 9, 10 వ్రాసింది మెచ్యూర్ హరప్పన్ నాగరికతకు చెందిన వారే అని లింగ్విస్టిక్ బేసిస్ మరియు మెటీరియల్ కల్చర్ ఆధారాలతో శ్రీకాంత్ తలగిరి గారు నిరూపించగలిగారు. కాబట్టి ఓల్డ్ రిగ్వేదిక్ మండలాలు 6, 3, 7, 4, 2 2500 BCకి చెందిన హరప్పా నాగరికతకు కంటే దాదాపు 1000 సంవత్సరాల పూర్వమే రచించి ఉంటారని తల్గేరి ప్రతిపాదించారు. 2000లో అమెరికన్ స్కాలర్ ఎడ్విన్ బ్రియాన్ దీనికి అవుట్ ఆఫ్ ఇండియా థియరీగా నామకరణం చేశారు. కానీ ఈ విషయాలు ఇంకా మెజారిటీ భారతీయులకు తెలియకపోవడం, ఇంకా ఆర్యన్ ఇన్వేషన్ థియరీని బోధించేవారు, నమ్మేవారు భారతదేశంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. కానీ అవుట్ ఆఫ్ ఇండియా థియరీ ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొని ఆర్యన్ ఇన్వేషన్ మైగ్రేషన్ థియరీ సపోర్టర్స్ను, అవుట్ ఆఫ్ ఇండియా థియరీ స్కాలర్స్ను ప్రతి సంవత్సరం ఒక కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు చేసి నిజాన్ని భారతదేశ ప్రజలకు తెలియజేయాలని నా విజ్ఞప్తి. ఈ వీడియోలో డీటెయిల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మొత్తం ఆర్యన్ ఇన్వేషన్ థియరీ యొక్క హిస్టారికల్ టైమ్ లైన్ సమ్మరీని చూద్దాం. 1765 నుండి 1830 వరకు యూరోపియన్ లింగ్విస్ట్, యూరోపియన్ భాషలు సాంస్క్రిట్ నుండే ఆవిర్భవించాయని, ఇండియా ఇండో యూరోపియన్ భాషలకు మాతృభూమి అని ప్రతిపాదించారు. తరువాత 1836 కాలంలో సాంస్క్రిట్ యూరోపియన్ భాషలకు తల్లి కాదని అక్క మాత్రమే అని ప్రపోజ్ చేసి సాంస్క్రిట్ మరియు యూరోపియన్ భాషలు ప్రోటో ఇండో యూరోపియన్ అనే మాతృభాష నుండి ఆవిర్భవించాయని ప్రతిపాదించారు. మొదట ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష మాట్లాడేవారు కాకేషియన్ పర్వతాలు సమీపంలో జీవించేవారని బైబిల్ ఫాలోవర్స్ ప్రపోజ్ చేశారు. కానీ ఒక 100 సంవత్సరాల తరువాత 1926లో ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష మాట్లాడేవారు భారత్కు సెంట్రల్ ఏషియా స్టెప్పే ప్రాంతాలు అయిన ఉక్రెయిన్ అండ్ సదరన్ రష్యా నుండి వచ్చారని ప్రపోజ్ చేశారు. ఈ పరిణామాల తరువాత వీటికే లింగ్విస్టిక్ పేరియంటాలజీ మరియు ఋగ్వేదంలోని యుద్ధాల యొక్క మిస్ఇంటర్ప్రిటేషన్స్ వలన ఆర్యన్స్ సెంట్రల్ ఏషియన్ స్టెప్పే ప్రాంతాల నుండి భారత్ పైకి దండయాత్ర చేసి భారత్లోని లోకల్ తెగలను ఓడించి ఆర్యుల సంస్కృతిని మరియు సంస్కృత భాషను భారత్లోకి తీసుకొచ్చారని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీని ప్రపోజ్ చేశారు. 1980 నుండి 2010 కాలంలో కేడి సేత, జేమ్స్ క్యాఫర్, శ్రీకాంత్ తలగిరి అండ్ అదర్ స్కాలర్స్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఒక బూటకమని ఎన్నో ఆధారాలను చూపించారు. ఋగ్వేదము మరియు ఏ హిందూ గ్రంథాన్ని క్రిటికల్ అనాలిసిస్ చేసినా బయట నుండి వచ్చి దండయాత్ర చేసినట్టుగా కానీ, భారతదేశంలో తప్ప ఇతర ప్రాంతాలు కానీ సెంట్రల్ ఏషియా ప్రాంతాలలో కానీ హిందువులు బ్రతికినట్టు ఏ ఆధారం లేదని తర్కబద్ధంగా ఇంకా అనేక ఆధారాలతో వీరు నిరూపించగలిగారు. అంతేకాకుండా ఋగ్వేద కంపోజర్స్, కింగ్స్ అండ్ ప్రజలు భారతదేశ మూలవాసులే అని మరియు వారు కూడా భారతదేశ లోకల్సే అని ఋగ్వేదంలోని అనేక ప్రమాణాలతో వీరు నిరూపించగలిగారు. దీనివల్ల ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఇప్పుడు ఆల్మోస్ట్ బూటకపు థియరీగా మిగిలిపోయింది. లాస్ట్గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. ఆర్యన్ ఇన్వేషన్ థియరీని నమ్మేవారు ఎవరైనా కూడా ఆర్యన్ ఇన్వేషన్ థియరీని నిరూపించి కోటీశ్వర్లు కావచ్చు.
చాలా సంవత్సరాల ముందే ద జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ సంజయ్ దీక్షిత్ దాదాపు 2,10,00,000 ప్రైజ్ మనీని ఆర్యన్ ఇన్వేజన్ థియరీని నిరూపించిన వారికి ఇస్తానని ప్రకటించాడు. సో ఆర్యన్ ఇన్వేజన్ థియరీ లవర్స్ కెన్ గివ్ ఇట్ ఎ షాట్ అండ్ విన్ 2,10,00,000 ప్రైజ్ మనీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇంటెలెక్చువల్ చౌరస్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. జై హింద్.